మెగా 158 సినిమాలో చిరంజీవి గారి పక్కన ఐశ్వర్య రాయ్ గారు హీరోయిన్గా నటించబోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పుకోవచ్చు. మరి బాబీ గారి డైరెక్షన్లో చిరంజీవి గారి సినిమా చేయబోతున్నారు మెగా 158 అని చెప్పేసి మనము గతంలోనే చూసాము. ఒక పోస్టర్లో కూడా బ్లడ్ కనిపించడం, గొడ్డలి కనిపించడం కూడా మనం చూసాం. మరి ఈ యొక్క పోస్టర్ చూసినప్పుడే అందరిది కూడా అంటే ఎప్పుడూ ఊహించుకోలేనంత ఆ విధంగా చిరంజీవి గారిని ఊహించుకున్నారు. అరే రక్తం చూపిస్తున్నారు, గొడ్డలు చూపిస్తున్నారు, ఏ విధంగా ప్లాన్ చేశారు చిరంజీవి గారి 158 సినిమాని అని చెప్పేసి అయితే అప్పటి నుంచి కూడా ఒక ఆలోచనలో పడ్డారు. సో ఇప్పుడైతే చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ సినిమాతోనైతే చాలా చాలా బిజీగా ఉన్నారు. మరి ఈ యొక్క 12th సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది జనవరిలో. మరి ఈ సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ ఓకే షూటింగ్ అంతా అయిపోయింది, సినిమా రాబోతుంది, ఖచ్చితంగా అది హిట్టే అని చెప్పేసి అయితే అందరూ నమ్ముతూ ఉన్నారు. మరి నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఎవరెవరు చేస్తున్నారు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అని దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఐశ్వర్య రాయ్ గారు అంటే ఈ సినిమాలో మెగా 158 సినిమాలో చిరంజీవి గారు ఒక తండ్రి పాత్ర చేయబోతున్నాడనే టాక్ కూడా ఉంది. మరి అది నిజమా అబద్ధమా అంటే కూడా క్లారిటీగా చెప్పలేము. బట్ ఏ క్యారెక్టర్ అయినా కూడా చిరంజీవి గారి పక్కన మాత్రం ఐశ్వర్య రాయ్ గారు నటించబోతున్నారు అనే వార్త మాత్రం విపరీతంగా వినిపిస్తుంది. మరి ఇది నిజమా అబద్ధమా అంటే తనైతే ఒప్పుకుంది ఈ సినిమాలో చేయడానికి, బట్ ఏ క్యారెక్టర్ అనేది అయితే ఒక క్లారిటీ అయితే లేదు. అండ్ దానికి తోడు ఈ సినిమా మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బాబీ గారు ఏ విధంగా సినిమాలు చేస్తారు, వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో రాబోతున్నారు చిరంజీవి గారితో, ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చాలామంది అంటూ ఉన్నారు చిరంజీవి గారు వయసుకు తగ్గ పాత్రలు చేయాలి, ఎప్పుడు కూడా హీరోనైనా ఇంకా కూడా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మరి ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క క్యారెక్టర్ గనక చిరంజీవి గారు చేస్తే, తండ్రి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటే ఇంకా ఎవరు కూడా ఊహించలేరు అనమాట. చిరంజీవి గారు చూడండి రికార్డ్స్ ఏవి, చిరంజీవి గారు చూడని ఆ ఒక హిట్స్ ఎక్కడ. సో ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఆయన సినిమాలు లైన్గా ఫ్లాప్ అవుతూ ఉన్నాయని చెప్పేసి. బట్ ఒకప్పుడు ఆయన సినిమాలు ఏ రేంజ్, ఆయన చూసినటువంటి హిట్స్ ఇంకా ఎవ్వరు కూడా చూడలేరు, ఆయన బ్రేక్ చేసినటువంటి రికార్డ్స్ ఎవరు కూడా బ్రేక్ చేయలేదు అని చెప్పేసి స్టిల్ ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా తెలుసుకోవాలన్నమాట. బట్ మొత్తానికైతే ఐశ్వర్య రాయ్ గారు ఇటు చిరంజీవి గారి పక్కన నటించబోతున్నారనే ఒక ఊహనే చాలా అద్భుతంగా ఉంది. బట్ చూడాలి మరి ఈ సినిమా నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయని చెప్పేసి అయితే మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు.